ప్రజల మాటే మా నోట. అమరావతి భవిష్యత్తుకు ఒక బలమైన బాట అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చిలు శ్రీ పి నారాయణ గారు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మార్చిలు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, తాడికొండ సభ్యులు, శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ గారు, ఇతర అధికారులు చూడండి ఎంత అందంగా ఉందో. ఒక పక్కన కృష్ణా నది సోయగం, మరొక పక్కన అమరావతి స్టీల్ బ్రిడ్జ్ పై మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, శాసన సభ్యులు, గౌరవ మంత్రి వర్యులు అందరూ, అలాగే వెనక ఎంతో మంది రైతులు, భూమినిచ్చినటువంటి రైతులు, భూ యజమానులు వీరందరి సమక్షంలో తరలి వస్తూ ఉన్నారు ఈనాటి స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం చేసుకునే సభా కార్యక్రమానికి. ప్రాంత అభివృద్ధిని అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఎక్కడ సమస్య ఉన్నా అడిగి తెలుసుకోవడం, ఆ సమస్యను పరిష్కరించడం అనేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారు అనుక్షణం అనునిత్యం చేస్తూ ఉంటారు. అలాగే సెంటర్ పార్లమెంటు గుంటూరు తంబురూలు, ఇది ఎవడైనా అర్థం కాకపోతే అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే ఒకే మాట, రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని అదే గుంటూరు జిల్లాలో అమరావతి. ఇటు పోతే 14, ఇటు వస్తే 14. చిన్న పిల్లలను కూడా ఎక్కడ రాష్ట్రానికి సెంటర్ అంటే నేరుగా వీళ్ళు అక్కడికే పోతుంది. అవునా కాదా మీరే ఆలోచించండి. సంకల్పం బాగానే ఉంది, కానీ ఎట్ట కట్టాలి? నేను కూడా గుంటూరులో లేకుంటే విజయవాడలో ఒక 50 ఎకరాలు తీసుకొని ఒక సెక్రటరియట్ కట్టేయచ్చు, మామూలుగా ఉంటుంది. కానీ భవిష్యత్తు ఏంటని ఆలోచించినప్పుడు నాకు అనిపించింది దీన్ని ఒక మహానగరం చేయాలి. ఏ విధంగా చేయాలని ఆలోచించినప్పుడు మొట్టమొదటిసారిగా మేము మాట్లాడుతూ ఉంటే నారాయణ గారు మేమందరం ల్యాండ్ పూలింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. రాజధాని నిర్మాణంలో రైతుల్ని భాగస్వాములు చేస్తే ఎట్లుంటుందని. చాలా బాగుంటుంది, ఎవరున్నారు కనుక్కోండి, ఎవరు వస్తారో కనుక్కోమన్నాం. అప్పుడు వస్తే విజయవాడ, గుంటూరు, మంగళగిరి, ఒక పక్కన అమరావతి ప్రాంతం. అక్కడ ఆలోచించినప్పుడు రైతాంగానికి ఆలోచనిస్తే మీరందరూ ముందుకు వచ్చారు. దేనికోసం వచ్చారంటే, నేను సైబరాబాద్ నిర్మాణం చేయకపోయి ఉంటే మీరు వచ్చేవాళ్ళు కాదు, నా మీద నమ్మకం ఉండేది కాదు. ఆ సిటీని చూసిన తర్వాత ఇక్కడ కూడా అలాంటి సిటీ అభివృద్ధి అవుతుంది, మా జీవితాలు బాగుపడతాయని ఏకైక అభిప్రాయంతో, నా మీద నమ్మకంతో మీరందరూ ముందుకొచ్చి 58 రోజులు నారాయణ గారు చెప్పినట్టు 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, ఒకరిద్దరు కాదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి వినూత్నమైన స్ఫూర్తికి కారకులైన అమరావతి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను. మీరు లేకపోతే ఈ రాజధాని లేదు. 19 అన్నీ కూడా ఇవన్నీ ప్లాన్ చేయడం, నేను ఏది చేసినా కూడా చాలా బాగుండాలని కోరుకుంటా. హైదరాబాద్లో హైటెక్ సిటీ కడితే ఎల్ఎన్టీని పిలిపించి 30 సార్లు నమూనా తయారు చేసిన తర్వాత హైటెక్ సిటీ అంటే ఇట్లా ఉండాలని ఫైనలైజ్ చేసి, ఆ రోజు కూడా నేను ఒకటి ఆలోచించాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు నాకు కొన్ని అవకాశాలు ఇచ్చాడు, ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకున్నాను.
కొన్ని జీవితాల్లో కొన్ని అవకాశాలు వస్తాయి. సద్వినియోగం చేసుకున్న వాళ్ళం మనకు ఒక తృప్తి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేశామని. ఇప్పుడే మనోహర్ గారు వస్తూ ఒక మాట అన్నాడు, సార్ మీరు హైటెక్ సిటీ కట్టారు, అది మహానగరం అయింది, హంబుల్ వే మీరు ఇది స్టార్ట్ చేశారంటే హంబుల్ కాదు, ఇది గ్రేట్ విజన్కి మొదటి సక్సెస్ మాత్రం అని చెప్పాను. విభజన జరిగింది ఆ రోజు, మీరు అందరూ హైదరాబాద్ పెట్టిన నన్ను చాలామంది ఎగతాళి చేశారు. నేను హైటెక్ సిటీ కడితే ఆనాటి రాజకీయ నాయకులు హైటెక్ సిటీ కడితే ఏమవుతుందన్నారు. ప్రపంచంలో అధినేతలంతా హైదరాబాద్కు వస్తే మీరు ఒక రోడ్డు వేశారు, హైటెక్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మీరు షో చేస్తున్నారు, దీనివల్ల ఏమీ రాదన్నారు. నేను ఒకటే సంకల్పం, తెలుగు జాతి గర్వపడే విధంగా ఒక మహానగరాన్ని నిర్మాణం చేయాలనే సంకల్పంతో అడుగడుగునా ముందుకు పోయి హైదరాబాద్ నిర్మాణం చేశాం. 162 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు. ఎవరన్నా ఆలోచించడానికి కూడా సాహసం చేయడానికి అప్పుడు వీలు కాదు, ఎందుకంటే రోడ్లు వేయాలంటే అసాధ్యమైన పని. అక్కడి నుంచి ఈరోజు మీరు హైదరాబాద్ చూశారు. విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, హైదరాబాద్ నిర్మాణం చేశాం. తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక్క సైబరాబాద్ వల్ల, ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఈరోజు తలసరి ఆదాయంలో దేశానికి ఆదర్శంగా హైయెస్ట్ తలసరి ఆదాయం తెలంగాణకు వస్తుందంటే తెలుగు జాతి తరపున నేను గర్వపడుతున్నానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. నాకు ఎప్పుడూ ఒక బాధ ఉండేది, ఆ బాధ అక్కడ చేశాం. 42% బాగుపడ్డారు, సంతోషం. ఇక్కడ 58% ఉన్నారు, ఏం చేయాలి అని ఎప్పుడు నా మనసులో బాధ, ఆవేదన ఇప్పుడు కూడా ఉంది. అక్కడి నుంచి నేను ఆలోచించినప్పుడు రాజధాని లేకపోతే మనం ఏం చేయలేం. ఒక ఇంటికి ఒక మంచి ఇల్లు ఉండాలి, ఒక సమాజానికి, ఒక రాష్ట్రానికి మంచి రాజధాని ఉండాలి. అందుకే నేను ఆ రోజు సంకల్పించినప్పుడు అసెంబ్లీలో చెప్పాను. అప్పటికి కమిటీ వచ్చింది, రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు రైతులు కూడా ముందుకు రాలేదు. నేను ఆ రోజు మొట్టమొదటి ఇక్కడ ప్రత్యక్ష సాక్షి ఒకరే ఉన్నారు, లక్ష్మీపార్ సార్ది ఒకటే ఉంది నాతో. ఆ రోజు ఆవిడ ఆ రోజు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా, ఎండీగా ఉంటే నేను ఒకరోజు రమ్మని ఒక గిర్ర గీశాను. హైదరాబాద్ చుట్టూరు ఒక గిర్ర గీసి, ఇది రాబోయే రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్డుగా ఉంటుంది, మీరు ఒకసారి ఫీల్డ్లోకి వెళ్ళండి, ఎక్కడన్నా అడ్డంకులు ఉంటే మెరుగైన ప్రదేశం ఉంటే చూసుకొని ఫైనల్గా తీసుకురండి. ఏ రాజకీయ నాయకుడు చెప్పినా ఏ ఒత్తిడికి లొంగకుండా బెస్ట్ ఓఆర్ఆర్ తయారు చేయమని ఆవిడ ఆదేశాలు ఇస్తే క్లియర్గా తయారు చేసుకొచ్చింది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ నేను అప్రూవ్ చేసి 162 కిలోమీటర్లు హైదరాబాద్కి వడ్డాణం నెక్లెస్, అది అలాంటి బ్రహ్మాండమైన రోడ్డు ఆ రోజుట్లో 8 లేన్ రోడ్ విత్ సర్వీస్ రోడ్స్ తీసుకొచ్చిన పరిస్థితి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకో, ఎక్కడా పోల్స్ ఉండవు. నెంబర్ 1 ప్రిన్సిపల్, 5 ప్రిన్సిపల్స్ చెప్తున్నా, మీరు కూడా అసోసియేట్ కావాలి. ఈ రోడ్లో ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ప్రతిరోజు 2 నిమిషాలే దేవుణ్ణి ప్రార్థిస్తా, దండం పెట్టుకుంటా, అందరూ బాగుండాలని కోరుకుంటా. నాకు చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి మా కుల దైవం. మా ఇంటి దగ్గర చూస్తే మంగాపురం సైడ్ నామాలు కనపడస్తూ ఉంటాయి. అది నాకు ఒక స్ఫూర్తి. నేను దేవునికి దండం పెట్టుకున్నప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి సమయాల్లో కొన్ని రీకలెక్ట్ చేసుకోవాలి. నేను అమరావతి ఇక్కడ రాజధాని కడతానంటే రామోజీరావు గారు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి
బాబు గారు మీరు రాజధాని కడుతున్నారు, పేరు ఏం పెట్టబోతున్నారు అనేది నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. నాకుండే అనుభవంతో నా మీడియా అంతా ఉపయోగించి నేను రీసెర్చ్ చేశాను. ఆ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. ఆ ప్రాంతానికి సరైన పేరు అమరావతి అవుతుంది, మీరు ఆలోచించండి అని ఆయన ఒక రీసెర్చ్ పేపర్ నాకు పంపించాడు. అంటే మంచి పని చేస్తే అందరూ సహకరిస్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆ పేరినంగానే నాకు కూడా ఒక మనసు ఉప్పొంగింది, జలధరించింది. దానికి కారణం ఆ పేరు పెడతామని అనౌన్స్ చేస్తే ఇంతవరకు అపోజ్ చేసిన వ్యక్తి కానీ ప్రత్యామ్నాయ పేరు చెప్పిన వ్యక్తి కానీ లేరంటే అది అమరావతి ప్రభావం. అక్కడి నుంచి అసెంబ్లీలో నేను అనౌన్స్ చేసినప్పుడు మీరు చూసుంటారు, నాకు పెద్ద సమస్య. హైదరాబాద్ అసెంబ్లీలో, ఓల్డ్ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ సమావేశాలు, నేను ఆ సమావేశాలు అనౌన్స్ చేస్తే అడ్డం పడాలంటే నేను ఆ రోజు ఆలోచించి ఏ ప్రాంతానికి ఏ విధంగా చేస్తానో, సైబరాబాద్ నిర్మాణ అభివృద్ధి జరిగిన తర్వాత కొన్ని అనుభవాలతో ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్ని జిల్లాలకు ఏమేం చేయబోతానో ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాను. ఆ రోజు మాట్లాడిన మాటలు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేదు, అది వేరే విషయం. ఆ రోజు మాట్లాడిన మాటలు మీరు చూస్తే రాష్ట్రానికి సెంట్రల్ ప్లేస్ 5-10 వేల ఎకరాలు చాలదు, 40,000 ఎకరాలు ఉండాలి, 50,000 ఎకరాలు ఉండాలి, మనం కూడా నష్టపోవడానికి లేదని చెప్పి పూర్తిగా దానికి ఆమోదించిన వ్యక్తి ఇక్కడే ఇల్లు